హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది ట్రిగ్నోమెట్రీ ఎక్సైజ్ నెంబర్ 11.3. ఆల్రెడీ మనం ఎప్పుడు చెప్పినట్టే ప్రీవియస్ క్లాసుల్లో మొత్తం అన్ని క్లాసులు చేసాము. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ నుంచి అయితే మీకు ఏ సమ్ కావాలో అది చూడండి. విత్ ఇన్ 1 అవర్లో మీరు ఎక్సైజ్ మొత్తం అనేది కంప్లీట్ చేయగలరు. ఎక్సైజ్ కాదు, చాప్టర్ మొత్తం అనేది 1 అవర్లో కంప్లీట్ చేయగలరు. అంటే ఇంచుమించు మీరు ఒక 14 అవర్స్ని ప్రాపర్గా స్పెండ్ చేయగలిగితే 14 అవర్స్లో మొత్తం మీ 10th క్లాస్ సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేయగలరు. ఈజియర్ వేలో అయితే నేను చెప్పాను. ఇంకా ఈజియర్ వేలో మీకు ఏమైనా కావాలితే కనుక నాకు టిప్స్ అనేవి ఇవ్వచ్చు. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, ఎవిల్యూట్ tan 36/cot 54. ఇదేంటి అసలు? మనకి వాల్యూస్ ఏం తెలుసు? 0 తెలుసు, 30, 45, 60, 90. ఈ 36లో 54లో ఏంటి? అసలు వీటిని ఎలా చెయ్యాలి అని చిన్న డౌట్ రావచ్చు. 36/54 వీటిలో ఏది 90కి దగ్గరగా ఉంది? 54 అనేది 90కి దగ్గరగా ఉంది. ఏది ఇచ్చినా సరే మనం 54 అంటున్నాను చూడండి పిల్లలు, సారీ 90తోనే చూసుకోవాలి. 90కి రెండిట్లో ఏది దగ్గరగా ఉంది? 54 దగ్గరగా ఉంది. ఆల్రెడీ మనం tan అయినా తీసుకోవచ్చు. సో దీన్ని ఏం చేయాలి? 54ని 90 - 36. ఓకే, cot 90 - θ ఏంటి? tan θ. రైట్, మనకి ఈ ఎక్సైజ్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ cot 90 - θ ఈక్వల్ టు tan θ అండ్ ఆల్సో sin 90 - θ ఈక్వల్ టు cos θ, cos 90 - θ ఈక్వల్ టు sin θ. ఇవి 90 - θ అంటే ఆపోజిట్ వస్తుంది అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఈ ఎక్సైజ్కి అదే. రైట్, అర్థమైందా? లేదు మేడం, నేను tan దగ్గరే తీసుకుంటాను, cot దగ్గర ఎందుకు అని అన్నారు. ఇంకొక tan దగ్గర తీసుకుందాం. ఏమవుతుంది? tan 90 - 54 బై cot 36 కాదు, cot 54 ఇచ్చాడు కదా, cot 54 ఇలానే ఉంటుంది. tan 90 - θ ఏమవుతుంది? cot θ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? cot 54/cot 54. ఇదైనా క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. అది మన ఇష్టం, మన చాయిస్, మనం ఏదైనా తీసుకోవచ్చు. బట్ ట్రిగ్నోమెట్రీలో ఏది తీసుకున్నా కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అటు తిప్పి ఇటు తిప్పి వాడిచ్చిందే వాడికి రిప్రజెంట్ చెయ్యాలి మనం, అంతే. ట్రిగ్నోమెట్రీ అంత ఈజీ టాపిక్ ఇంకేది ఉండదు. రైట్, చూడండి నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, cos 12 - sin 78. ఈ రెండిట్లో 90కి ఏది దగ్గరగా ఉంది? 78. ఆబ్వియస్లీ 78 90 దగ్గర ఉంది. సో 90 - 78 అంటే ఎంత వస్తుంది? 90లో 78 తీసేస్తే 12. రైట్, 90 - 12. sin 90 - θ ఎంత పిల్లలు చెప్పండి? cos θ. 0. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, cosecant 31, secant 59. 90కి ఏది దగ్గరగా ఉంది? 59. సో secant 90 - 31. secant 90 - θ, cosecant θ. cosecant - cosecant 0. రైట్, అదే cosecant 90 - θ secant అవుతుంది. ఓకే, రైట్, అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ వన్ చూడండి, sin 15 degrees ఇంటూ secant 75. 75 అనేది 90కి దగ్గరలో ఉంది. secant θకి 90 - secant θ ఏమవుతుంది? cosecant అంటే 1/sin. cosecant అంటే ఏంటి? 1/sin. sin క్యాన్సిల్ 1. నెక్స్ట్ వన్ చూడండి, tan 26 ఇంటూ tan 64. ఆబ్వియస్లీ 90కి దగ్గరగా ఏది ఉందని అడిగితే ఏం చెప్తాం? 64. 64 ఎలా రాయొచ్చు? 90 - 26. tan 90 - θ ఏమవుతుంది? cot θ. tan θ ఇంటూ cot θ 26. tan θ ఇంటూ cot θ నేను రాయొచ్చు 1/tan θ. tan క్యాన్సిల్ 1. రైట్, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, సెకండ్ క్వశ్చన్. షో దట్ tan 48 ఇంటూ tan 16, tan 42 ఇంటూ tan 74 ఈక్వల్ టు 1. క్వశ్చన్ చూడగానే ఇదేంట్రా దేవుడా 4 ఉన్నాయి ఇందులో, ఎలా చేయాలి అని అస్సలైతే భయపడద్దు. వీటిలో సమ్ ఆఫ్ ది 90 ఏ రెండింటిని కలిపితే 90 అవుతుందో చూడండి. రైట్, అర్థమైందా మీకు నేను చెప్పింది? ఈ రెండింటిని కలిపితే 90 అవుతుంది, ఈ రెండింటిని కలిపితే 90 అవుతుంది. వాటిని పక్క పక్కన రాయండి. tan 48, tan 42, tan 16, tan 74. ఇప్పుడు ఇందులో 90కి ఏది దగ్గరగా ఉంది? ఇది 90కి దగ్గరగా ఉంది. ఇది ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత 90కి ఏది దగ్గరగా ఉంది? దగ్గరగా ఉంది. tan 48 అలానే రాశాను. tan 42 90 - 48 దీన్ని 90 - 42 అన్నా రాసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. అర్థమవుతుందా పిల్లలు? tan 16ని tan 16, tan 74ని tan 90 - 16, tan 90 - θ cot, tan 90 - θ cot, tan 48 cot 48. cot అంటే 1/10, tan 10కి మళ్ళీ క్యాన్సిల్. tan 16 cot అంటే 1/10. దీని ఆన్సర్ అంతా 1 ఈక్వల్ టు RH. సరిపోయిందా? నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, cos 36, cos 54, sin 36, sin 54. రైట్, మధ్యలో మైనస్ ఉంది. ఓకే, 36 + 54 90. మనకి అది కూడా చూసుకోవాలి, మనం జస్ట్ చెక్కింగ్ అంతే. cos 36 ఇంటూ cos 90 - 36. 54 అంటే ఎంత? 90 - 36 మైనస్ sin 36 ఇంటూ sin
90 మైనస్ 36 కాస్ 36 సైన్ 36 మైనస్ సైన్ 36 కాస్ 36. ఒకసారి చూడండి, ఏ ఇంటూ బి మైనస్ బి ఇంటూ ఏ ఏమవుతుంది, ఏబి మైనస్ ఏబి 0. అర్థమైంది కదా పిల్లలు? మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ పిల్లలు.